పూరన్న కొట్టినాం ఈసారి, డబుల్ కాదు ట్రిపుల్ ఇట్టు కొట్టినాం. ఇంటికి వస్తాం అలా మటన్ తోని పూరి తినిపియాలి. నువ్వు కర్మకాండ చేస్తా నా కొడుక. బ్రో డబల్ స్మార్ట్ ఎలా ఉంది అన్న? రికార్డులు గుంజి చార్మినార్ దగ్గర కొడితే రికార్డులు పోయి ఢిల్లీ తాజ్మహల్ పడ్డాయి. అట్లుంది. అమ్మాయిలకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో అబ్బాయిలకి పూరి జగన్నాథ్ సినిమాలు అంటే అంత పిచ్చన్న. పూరన్న కొట్టినాం ఈసారి, డబుల్ కాదు ట్రిపుల్ ఇట్టు కొట్టినాం. ఇంటికి వస్తాం అలా మటన్తోని పూరి తినిపియాలి. నువ్వు ఇక అదే వెయిటింగ్. సినిమా గురించి మన రామన్న యాక్టింగ్ గురించి చెప్పుకుంటే మాత్రం గూస్ బంప్స్ సీన్స్ అన్న. ట్విస్ట్ ఉంటుందన్న లాస్ట్. సినిమా గురించి నేను ఏం చెప్పాను, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. స్టోరీ గురించి ఏం చెప్పాను, ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడాలి. కుర్చీలన్నీ షేక్ అయిపోవాలన్నమాట. రామన్న యాక్టింగ్ ఏందన్న, అరే ఒక్కొక్క సినిమాకు బయటికి వెళ్తున్నది. ఈ డబల్ స్మార్ట్తో అయితే యాక్టింగ్ మొత్తం వేరే లెవెల్ అన్న. మన కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ ఎలా చేశాడు చెప్తున్నా కదన్న, ఆయనతోనే ఒక ట్విస్ట్ ఉంటుందన్న. ఆయన ఎంట్రీ ఇవ్వడం, ఆ ఎంట్రీతోని వేరే వేరే ట్విస్టులు ఉంటాయన్న. ఇక ఒక లెవెల్లో ఉంటుందన్న సినిమా. మనకు స్మార్ట్ శంకర్లో ఏదైతే చిప్ ఉంటుందో దాని బేస్ మీదనే నడుస్తుంది. దానికి లైనప్గానే ఈ సినిమా ఉంటుంది. ఇక ఆ చిప్ అట్లనే కంటిన్యూ అవుతుందా లేదంటే వేరేది ఏమవుతుంది అనేసి ఇదే అన్న. ఆ ట్విస్ట్ చెప్పాను. ఆ ట్విస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక హీరోని గురించి చెప్తే అన్న, అబ్బా స్మార్ట్ శంకర్ ఇద్దరు హీరోయిన్లను పెట్టి మాత్రం మతి ఓగొట్టిండు. ఇందులో హీరోయిన్ ఉంటుందన్న, చూస్తుంటే మాత్రం ఇక ఒక్కొక్కడు కార్ చేసుకోవాలి కుర్చీలలో. అంత బాగుంటుంది, అంత హార్డ్గా ఉంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ కాదన్న, సాంగ్స్తో పాటు డ్యాన్స్ ఇరుగా తీసేసిండన్న. చెప్తున్నా కదా, కూర్చుంటే మాత్రం కుర్చీలు ఇట్లా షేక్ అయిపోవాలి, చినిగిపోవాలన్న. ఈసారి డబుల్ స్మార్ట్ మాత్రం కిర్రాకన్నా. పూరి అన్న నీకు దండమన్న, కిరాక్ ఉంది సినిమా.